ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఆ రోజు చిన్ని సింహం పుట్టినరోజు. యువరాజు పుట్టినరోజుకు ఏం చేద్దాం అని అడిగింది కుందేలు. ఏముంది, ప్రతి సంవత్సరంలాగే ఈ పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుదాం అంది లేడీ. అవునవును అంది నెమలి. వెళ్ళేటప్పుడు చెప్పండి, కలిసి వెళ్దాం అంది దుప్పి. మృగరాజుని కలిశాక పుట్టినరోజు పనులు మొదలుపెట్టాయి. కుందేలు అంతా శుభ్రం చేసింది. ఏనుగులు అరటి చెట్లు తెచ్చి నిలబడ్డాయి. చిలుకలు మామిడి తోరణాలు కట్టగా నెమళ్ళు ముగ్గులు పెట్టాయి. పావురాలు గోరువంకలు అందమైన పూలు తెచ్చి అలంకరించాయి. దుప్పలు మెత్తని గడ్డి తెచ్చి పరిచాయి. ఎలుగుబంట్లు వంట పనిలో పడగా అడవి బాతులు చిన్ని సింహాన్ని అలంకరించి తీసుకువచ్చి పువ్వుల పాన్పుపై కూర్చోబెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. తర్వాత విందు మొదలైంది. అప్పుడే నక్క అక్కడికి వచ్చింది. నక్క బావా, యువరాజు పుట్టినరోజుకు నువ్వేం పని చేశావు అని అడిగింది కుందేలు. ఏం చేస్తుంది, భోజనం చేస్తుంది అంది లేడి నవ్వుతూ. మిగతా జంతువులు పక్షులు కూడా నవ్వాయి. నాకు ఏ పనైనా చెప్పారా, అన్నీ మీరే చేసుకొని నన్ను అడుగుతారే అంది నక్క. అవునవును, భోజనం మాత్రం ఎవరూ చెప్పక్కర్లేదు. టపీమని వచ్చి తింటున్నావు. నీకెవరైనా చెప్పారా భోజనం చేయమని? భోజనానికి మాత్రం వస్తావు కానీ పని చేయమంటే చేయవు, పని దొంగవి నువ్వు అని అంది నెమలి. ఇలా అన్నీ నక్కని ఆట పట్టించాయి. నక్క కోపం వచ్చింది. వాటన్నిటి మీద కక్ష పెంచుకుంది. ఓ రోజు మృగరాజు చెంతకు చేరింది నక్క. మహారాజా వందనం అంది. వందనం, ఏం ఇలా వచ్చావు అంది మృగరాజు. మహారాజా, ఇక మీరు అడవిలో జంతువుల్ని వెతికి అలసిపోనక్కర్లేదు. నేనే ఆ బాధ్యత తీసుకుంటాను. ఏ జంతువు ఎక్కడ ఉందో మీకు చెబుతా. మీరు తినగా మిగిలినది ఉంటే తింటాను, లేకుంటే లేదు అంది. ఇదేదో బాగుందే అనుకుంది సింహం. మహారాజా, కోనేటి దగ్గరకు వెళ్తే బలిసిన దుప్పిగా అనిపిస్తుంది అంది నక్క. నక్క మాటపై సింహం కోనేటి దగ్గరకు వెళ్ళి దుప్పిని వేటాడి గుహకు తెచ్చింది. రెండూ కలిసి దుప్పిని ఆరగించాయి. డీర్ లాంటిది. మరుసటి రోజు లేడీని వెంటాడింది. 2 రోజుల వ్యవధిలో 2 స్నేహితులను కోల్పోయాయి జంతువులు పక్షులు. నాకెందుకో అనుమానంగా ఉంది. మృగరాజుకు ఎవరో సహాయం చేస్తున్నారు అనిపిస్తుంది అంది కుందేలు. అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది అంది గుర్రం. అప్పుడే అక్కడికి వచ్చిన కాకి, ఏమిటి గుంటనక్క 2 రోజుల నుంచి మృగరాజు గుహ దగ్గర ఉంటోంది అంది. ఓహో, చిన్నిరాజు పుట్టినరోజు వేడుకల్లో దాన్ని మనం ఎగతాళి చేశామని మృగరాజు చెంత చేరిందన్న మాట అంది నెమలి. ఇప్పుడు ఎలా అంది ఏనుగు. నాకు తెలిసి మీరెక్కడుండేది తెలుసుకొని మృగరాజుకు చెప్పి మిమ్మల్ని చంపిస్తుందా నక్క. కనుక దానికి దొరకకుండా మీరంతా అప్రమత్తంగా ఉండాలి. అందుకు మీకు నేను సహాయం చేస్తాను, సరేనా అంది కాకి. అన్నీ సరే అని తల ఊపాయి. వెంటనే కాకి ఎగిరి గుహ దగ్గరున్న చెట్టు మీద కాపలా కాసింది. పచ్చిక మేస్తున్న గుర్రాన్ని చూసి ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని సింహం దగ్గరకు బయలుదేరింది నక్క. నక్క వెళ్ళగానే గుర్రాన్ని హెచ్చరించింది కాకి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది గుర్రం. నక్క మాటపై అక్కడికి చేరిన సింహం గుర్రం కనిపించకపోవడంతో నక్కపై, ఎందుకు మోసం చేశావు, అక్కడ గుర్రం ఉందన్నావు, గుర్రమేది అని గట్టిగా అరిచింది. మహారాజా, ఇక్కడే నేను గుర్రాన్ని చూశాను, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీరు గుహకు వెళ్ళండి, నేను మరొక జంతువుని చూసి మీకు చెబుతా అంది. తేడా వస్తే తాట తీస్తా అంటూ వెళ్ళిపోయింది సింహం. నక్కకు మళ్ళీ అడవి దున్న కనిపించింది. అమ్మయ్య అనుకుంటూ విషయం మృగరాజుకు చెప్పింది. కానీ కాకి హెచ్చరికతో అడవి దున్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచి ఆకలి మీద ఉన్న మృగరాజుకు ఏమీ కనిపించకపోయేసరికి కోపంతో ఊగిపోయింది. అసలే జిత్తుల మారివి నువ్వు, నిన్ను నమ్మడం నా తప్పు అంటూ పంజా విసిరి నక్కని ఒక్క దెబ్బ కొట్టింది. కథం, అక్కడికే నక్క చచ్చిపోయింది. తెలివిగా సింహం బారి నుండి రక్షించిన కాకికి ధన్యవాదాలు తెలిపాయి జంతువులు పక్షులు. ఇకపై మనం ఎవరిని ఇలా పరిహసించకూడదు, లేకుంటే ఇలాంటి పరిణామాలు తప్పవు అంటూ ఊపిరి పీల్చుకున్నాయి. ఎవరైనా మనల్ని తిట్టిన వెంటనే వాళ్ళ మీద మనం అసూయ పెంచుకొని ఉంటే ఆ అసూయ వల్ల మనకే మోసం వస్తుంది అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి.